రికార్డింగ్ నెంబర్ 150 భాగవత వివరంగా చెప్పుకుంటూ ఉన్నాము. భగవంతుడి సృష్టిలో ఈ నరక బాధలు అనేవి ఎందుకున్నాయి, ఎన్ని రకాల బాధలో వర్ణించారు. నరకంలో ఇలా ఉంటుంది అలా ఉంటుందని, అది ఎలా ప్రాక్టికల్గా ఉంటుందో కూడా మనకి చెప్పారు. ఎక్కడో వేరే లోకానికి పోయి అనుభవించటం సరే, అంటే శరీరం లేనప్పుడు కూడా మనోభావాలన్నీ అలాగే ఉంటాయి. కాబట్టి మనం కొద్దిగా గమనించుకుంటే ఇప్పుడు కూడా మనం శరీరంతో అనుభవించేది తక్కువ, మనోభావాలతో అనుభవించేదే ఎక్కువ ఉంటుంది. మనోభావాలు అంటే నేను ఫలానా అనే, వీళ్ళు నా వాళ్ళు, వీళ్ళు నా పిల్లలు, వీళ్ళు పరాయి వాళ్ళు, ఈ వస్తువు నాది, ఆ వస్తువు వాళ్ళది, అనేక రకాల మెంటల్ ఫ్రేమ్స్ చాలా ఉంటాయి. ఫ్రేమింగ్ చేసేసుకున్నాం ప్రతిదాన్ని ఒక ఇరుకుగా చేసుకొని సంబంధ బాంధవ్యాలు అనే పేరుతో లోకంలో, అది మహామాయ అంటే అదే అదే పేరు. నాకు పుట్టినవాడు నా కొడుకు, అవతలవాడు ఎంత ఉత్తముడైనా సరే వాడు నా కొడుకు అని నేను అనుకోలేను. పైకి అనుకున్నా నా మనసు ఒప్పుకోదు. ఇట్లాంటివన్నీ బాగా గట్టి అభిప్రాయాలతో ఫ్రేమ్ చేసుకున్న జీవితం మనం నడుపుతూ ఉన్నాం. అటువంటి జీవితాన్ని ఒక గట్టి ఫ్రేమింగ్ అయిపోయింది. అభిప్రాయాలని పట్టే జీవితం ఉంది మనకి. శరీరము, దానికి సంబంధించిన వాటి గురించి కూడా మనకు అభిప్రాయాలు ఉన్నాయి. ఇది కాలు, ఇది చెయ్యి, ఇది ఫలానా, దీనికి ఇది తింటే ఆరోగ్యంగా ఉంటుంది, దీనికి ఇది తింటే అనారోగ్యం వస్తుంది, ఈ పని చేస్తే ఆరోగ్యం వస్తుంది, ఇలా చేస్తే అనారోగ్యం వస్తుంది. అన్ని ఫిక్స్డ్ ఐడియాస్. మన ఐడియాసే కాకుండా ఇంకెవరికో ఈ సబ్జెక్ట్ తెలుసు అని చెప్పి వాళ్ళు చెప్పినవి కూడా మనం అడాప్ట్ చేసుకుంటూ మనస్సంతా ఇరుకుగా చేసుకొని జీవిస్తూ ఉన్న వాళ్ళకి మనకి వేరే నరక బాధ అనేది ఎలా ఉంటుందో న్యాయంగా చెప్పక్కర్లేదు. శరీరం ఉన్న శరీరం గురించి మనం చాలా తక్కువే పట్టించుకుంటాం. మన మనస్సే మనకు ముఖ్యం, మన ఐడియాలే మనకు ముఖ్యం, మన అభిప్రాయాలే మనకు ముఖ్యం. జరిగే దాన్ని గురించి ఎప్పుడు జడ్జిమెంట్ చేస్తూ మనసు ఇది బాగుంది, ఇది బాగుండలేదు, ఇవాళ ఇలా అయింది, వాడు అట్లా అన్నాడు, వీడు ఇట్లా అన్నాడు, వీడు ఇట్లా చెప్పింది, జీవితం అంతా దీంట్లోనే మానసికమైన వ్యధతోనే గడిచిపోతూ ఉంటుంది. పెద్దవాళ్ళం అయిపోతాం. జీవి శరీరాన్ని వదిలేసి వెళ్ళిపోయిన తర్వాత కూడా ఎలా ఉంటుందో చెప్పారు ఇక్కడ. జీవి శరీరాన్ని వదిలేసి వెళ్ళిపోయినా మానసికంగా అలాగే ఉంటాడు కాబట్టి అన్నీ అనుభవిస్తాడు. అక్కడ పైగా శరీరం లేదు కాబట్టి అనుకోగానే అయిపోవటము అని చెప్పే ప్రాసెస్ ఉంది అక్కడ. కామ గమనం అని కూడా చెప్పారు. అంటే ఏది అనుకుంటే అది అయిపోయినట్టుగా ఉంటుంది. గమనం అంటే వెళ్ళడం, ఎక్కడికి వెళ్ళాలి అనుకుంటున్నాడో అక్కడికి వెళ్ళినట్టే అనిపిస్తూ ఉంటుంది. ఆ అనిపించడము అనేది శారీరకమైన సంబంధం అక్కడ కట్ అయిపోయింది. శరీరం లేదు కాబట్టి కాఫీ తాగాలనిపిస్తుంది, తాగలేడు, ఆ తపన ఉంటుంది. ఆకలేస్తుంది, అన్నం తినాలనిపిస్తుంది, తినలేడు, ఆ సఫరింగ్ ఉంటుంది. అంతకంటే నరకం ఇంకేదైనా కావాలా మనకు? అసలు ఇది చాలా సెన్సిబుల్గా అనిపిస్తోంది నాకు. ఎక్కడో ఎవరో నూనెలో ముంచుతారు, చేతులు కాళ్ళు కట్ చేస్తారు, ఇవన్నీ అనుకోవటం కాదు, జరిగినట్టే ఉంటాయి మనకి. ఆ స్థితిలో ఏ ఆలోచన వస్తే మనకి ఎన్నో ఆలోచనలు వస్తాయి. నిద్ర లేచాక మంచివి చెడువి అనేకం వస్తాయి. అన్నీ అయిపోతూ ఉంటే ఎలా ఉంటుంది అంటే, మన ఆలోచనల మీద మనకి ఎప్పుడైతే కంట్రోల్ ఉండదో అప్పుడు అనేక రకాల ఆలోచనలు, ఐడియాలు రావటం, అవన్నీ ఇంప్లిమెంట్ అయిపోతుంటాయి, ఇమ్మీడియట్గా జరిగిపోతూ ఉండటము భావించుకుంటేనే మనకి ఇప్పుడు భయం వేస్తుంది. అటువంటి స్థితి ఉంటుంది అని చెప్తూ ఉన్నారు. ఇవన్నీ పురాణాల్లో రాశారండి, కాకమ్మ కథలు. ఇవేమీ అయ్యేది కాదు, ఇవి నిజం కాదు అని అనుకుంటే బాగానే ఉంటుంది ఇప్పుడు ప్రస్తుతం. కానీ ఎందుకు రాశారు వాళ్ళు, ఎలా రాయగలిగారు? ఋషుల్ని ద్రష్టలు అంటారు. ఋషులు అంటే వాళ్ళు వాళ్ళ మనస్సుని స్థిమితపరుచుకొని మనస్సుని భగవదర్పణ చేసుకున్నందువల్ల చాలా విషయాలు ఉన్నట్టుగా, అంటే శుభ్రంగా తుడిచిన అద్దంలో రిఫ్లెక్షన్ ఎంత బాగా పడుతుందో, ప్రతిబింబం ఎంత బాగా పడుతుందో, ఆ రకంగా శుద్ధమైనటువంటి మనస్సులో, ఏ ఆలోచనలు లేని మనస్సులో ఋషులు వాళ్ళ దర్శనం రిఫ్లెక్ట్ అవుతుంది. వాళ్ళకి సృష్టి దర్శనం, భగవద్ దర్శనం రిఫ్లెక్ట్ అయితే దాన్ని బట్టి వాళ్ళు ఈ గ్రంథాలన్నీ రాయగలిగారు. వాళ్ళ ద్వారా దైవమే రాయించాడు అని అంటారు. ఎందుకంటే
మనం ఏ పని చేసినా మనకి లోకంలో ఒక రచయిత కూడా ఒక కథ ఫ్లో వస్తే రాస్తాడు మనసులోకి. లోపల నుంచి ఫ్లో రాకపోతే రాయలేడు ఎవడు కూడా. ఫ్లో ఎవడిచ్చాడు, ఎక్కడి నుంచి వచ్చిందంటే భగవత్ ప్రసాదంగా వచ్చింది. ఒక పని చెయ్యాలనే ఉత్సాహం, చేయగలిగిన శక్తి, ఆ చేయటానికి సరిపోయే శరీర ధర్మాలన్నీ ఎవరిచ్చారు మనకి? అవి ఉంటేనే కదా మనం ఆ పని చేయగలుగుతున్నాం. ఇవాళ అన్నీ యు ఆర్ బ్లెస్డ్ విత్ ఎవ్రీథింగ్, కానీ అవన్నీ పట్టించుకోకుండా నేను ఇంత గొప్పగా చేశాను, నేను అంత గొప్పగా చేశాను, పక్కవాడు చేయలేకపోయాడండి, ఇంకెవ్వడు చేయలేకపోయాడు, ఐఎమ్ ది ఓన్లీ వన్ కుడ్ సక్సీడ్ అని చెప్పుకుంటాం. మనకి నిజంగా కొంచెం తెలివి తక్కువతనము ఉంది, అమాయకత్వం ఉంది, అజ్ఞానము ఉంది అని తప్పకుండా ఒప్పుకోవాల్సి వస్తుంది. మన దగ్గర ఏమి ఉన్నదని మనం గర్వపడుతున్నాం. మన శ్వాస కూడా మన కంట్రోల్లో లేదే. అది ఆడుతూ ఉన్నందువల్ల, శ్వాస ఆడుతూ ఉన్నందువల్ల నేను ఏ పనైనా చేయగలుగుతున్నాను. శరీరం ఉన్నందువల్ల ఏ పనైనా చేయగలుగుతూ ఉన్నాను. ఆ డైరెక్షన్, ఆ ఉత్సాహం అవన్నీ పరమాత్మ ఇచ్చినందువల్ల జరుగుతూ ఉన్నది అనే భావం కూడా తెలియకుండా, కృతజ్ఞత లేకుండా బతుకుతూ ఉన్నాం. కాబట్టి ఒక్కొక్కటే ఆయన ఇచ్చినవన్నీ వెనక్కి లాక్కుంటాడు. అప్పుడు కూడా తెలుసుకోలేము. అప్పుడు కూడా తెలుసుకోలేకపోతే ఆ పరమాత్మ ఏం చేస్తాడట, వీడికి క్షాళన జరగాలంటే వీడు అనుకున్నవన్నీ అయిపోతే సరిపోతుంది. మంచి చెడు అనుకున్నవంటే మనకి కోరికలు తీర్చుకోవాలని ఉత్సాహం ఉంటుంది, కానీ రెండో సైడ్ ఆలోచనలు కూడా చాలా ఉంటాయి కదా. చాలా రకాల భయాలు ఉంటాయి, చాలా రకాల అనుమానాలు ఉంటాయి, మనుషుల మీద అనుమానాలు ఉంటాయి. మనుషుల్ని దైవ స్వరూపంగా భావించటం మనం ప్రాక్టీస్ చెయ్యలేదు. ఎదురుగా ఉన్నవాడు దైవమైన దయ్యము అనేటటువంటి భావాన్ని పెట్టుకుంటే దయ్యమే మన జీవితంలో వర్కౌట్ అవుతుంది. అంతే తప్ప దైవము తప్ప ఇక్కడ ఇంకెవరు లేరు అనే నిశ్చయ జ్ఞానం కలిగే వరకు, అంటే మనస్సు పూర్తిగా ఇతరముల మీద, వేరే ఇతరం ఏదో ఉంది, నేను కాక వేరే ఏదో ఉన్నది అనే భావము, భయము రెండు మనిషిని నిజానికి బంధిస్తాయి అని ఇక్కడ చక్కగా చెప్పారు. ఇంకా చెబుతూ ఉన్నారు, ఒకళ్ళనొకళ్ళు మోసం చేసుకోవటం వల్ల, దేనివల్ల చేస్తున్నారు ఒకళ్ళనొకళ్ళు మోసం చేసుకోవటం? ఏదో కోల్పోతానేమో, అయ్యో నేను ఐ మే లూజ్ ఇట్ అనే భయం వల్ల ఒకళ్ళనొకళ్ళు మోసం చేసుకుంటున్నారు. పొట్ట గడవదేమో, ఈ మార్గంలో వెళ్ళకపోతే అందరూ సక్సెస్ఫుల్గా జీవించినట్టు నేను జీవించలేనేమో అని పాప బుద్ధి పుడుతుంది భయం వల్ల. దాంతో ఇతర మానవులతో సంబంధాలు చెడిపోతాయి. ఆ సంబంధాలు చెడిపోయినప్పుడు బాధలు వస్తాయి. బాధలు వచ్చినప్పుడు జీవులని ఆ బాధలన్నీ కూడా ముంచెత్తి పడేస్తాయి అంటున్నారు. ముంచుతూ నీళ్ళల్లో మునిగిపోతూ పైకి లేస్తూ ఉంటే ఎలా ఉంటుంది? బతికినట్టు ఉండదు, చచ్చినట్టు ఉండదు. అలా ఉంటుందని చెబుతున్నారు. బాధలు జీవులను ముంచెత్తుతాయి. కొంతమంది తన వాళ్ళు అనుకుని అభిమానపడతారు, అది భ్రాంతి. వాళ్ళు ఎప్పుడో వెన్నుపోటు పొడిచినప్పుడు అయ్యోని బాధపడతారు. పిల్లలు తనకు పుట్టిన వాళ్ళు కాబట్టి తన మాట వినాలని, తాను పెళ్లి చేసుకున్న భార్య కానీ భర్త కానీ తన మాట వినాలని అధికారం వహించటం, అంతకంట పొరపాటు ఇంకొకటి ఉండదు. అవతలది ఒక హ్యూమన్ బీయింగ్, అవతల మనిషి హ్యూమన్ బీయింగ్, ఆడగాని మగగాని ఆ హ్యూమన్ బీయింగ్ తన చెప్పు చేతుల్లో ఉండాలి. ఎందుకంటే ఎవరి చెప్పు చేతుల్లో వాళ్ళమే ఉండలేము. మనమే మనకి చేతైనట్టుగా ఏదో జీవితం గుడ్డెద్దు చేలో పడ్డట్టు వెళ్ళిపోతుంది, కానీ ఒక బ్లైండ్ యానిమల్ లాగా జీవిస్తున్నాం మనం. అంతేగాని మనం కంట్రోల్ పెట్టుకొని జాగ్రత్తగా నా సెన్సెస్ అటు ఇటు పోకూడదు, ఈరోజు ఇలా ఈ పని ఇంత ఫోకస్డ్గా చెయ్యాలి, ఈరోజు ఈ పని అయిపోవాలని సిస్టమేటిక్ లివింగ్ మనం చేయటం లేదు కదా. మరి అట్లా మన జీవితమే మన కంట్రోల్లో లేనప్పుడు ఇంకొక మనిషిని నువ్వు నేను చెప్పినట్టు వినాలి అనే భావము, ఆ బంధించాలి అవతల వాళ్ళని అనేటటువంటి కోరిక, ఇవన్నీ కూడా మనల్నే బాధిస్తాయి. ఇక్కడ చాలా క్లియర్గా రాస్తూ ఉన్నారు. ఏం రాస్తున్నారు పురాణాల్లో, ఏం చెప్పారుట? ఏ పని నువ్వు చేస్తావో, ఏ భావంతో చేస్తావో అది నిన్నే బంధిస్తుంది. నువ్వు దాన్ని అనుభవించక తప్పదు ఏనాటికైనా. ఇవాళ నీకు అనిపించవచ్చు అవతల వాడు ఎన్నో పాపాలు చేశాడండి, హాయిగా ఉన్నాడు కదా, హాయిగా వాడు ఉన్నాడని నువ్వు అనుకుంటున్నావు. వాడికి 2, 3, 4, 5, 6 నిద్ర మాత్రలు వేసుకున్నా నిద్ర పట్టదు. మనకు తెలియదు కదా ఆ విషయం. ఎన్ని మందులు వేసుకున్నా నిద్ర పట్టదు.
ఎన్ని మందులు వేసుకున్న మనస్సు నలిపి పారేస్తూ ఉంటుంది. చివరికి స్ట్రెస్ కూడా మందులు కనిపెట్టి మందులు వేసుకోవాల్సిన పరిస్థితి వచ్చింది. మనకు కూడా తెలుసు ఆ విషయం. ఎందువల్ల స్ట్రెస్ ఏమిటి? నీ మనస్సును నువ్వు కొంచెం అదుపులో పెట్టుకోవచ్చుగా, అటు ఇటు పోమాకవే. అక్కడ పాద పద్మాలు ఉన్నాయే, శ్రీవారి పాద పద్మాలు, ఆ వెంకటేశ్వర స్వామి పాద పద్మాలు ఉన్నాయి, ఆ విష్ణుమూర్తి, ఆ అమ్మవారి, ఆ తల్లి మహాతల్లి త్రిపురామహేశ్వరి పాదాలు ఎంత చక్కగా ఉంటాయి. ఆ పాదాలని మనస్సులో తలుచుకుంటూ ఉంటే నిద్ర పడ్డదా నీకు? వేరే ఇతర విషయాల మీదకి ఎందుకు వెళ్తున్నావు? వేరే ఇతరమో అని దేని మీదకన్నా వెళ్ళినా కూడా ఇది కూడా ఆ తల్లి స్వరూపమే కదా, ఇది కూడా ఆ తండ్రి స్వరూపమే కదా అని మనస్సుని మళ్ళించుకుంటూ, దైవము కానిది ఇక్కడ ఏదీ లేదు, ఇద్దరెవరూ లేరు, ఒకరే ఉన్నారు, ఒకే ఎనర్జీ ఉన్నది. దాన్ని తల్లిని పిలవచ్చు, తండ్రిని పిలవచ్చు, బిడ్డని పిలవచ్చు, ప్రియుడని పిలవచ్చు. కృష్ణ పరమాత్మని చాలా మంది ప్రియుడుగా, పతిగా భావించారు, భర్తగా భావించారు. ఏం తప్పులేదు, ఎలా పిలిచినా శరణు వేడాలి, పరిపూర్ణంగా నిన్ను నువ్వు సమర్పించుకోవాలి. ఆ తండ్రిని తలుచుకుంటే నీకు దోవ దొరుకుతుంది ఫుల్గా, ఎక్కడ ఏమీ ఇబ్బందులు రావే. ఆ ప్రాక్టీస్ మనం చేయనందువల్ల జీవితంలో జీవించినంత కాలం ఇతరాన్ని చూస్తూ జీవిస్తున్నాం కాబట్టి, వేరే వాళ్ళని చూస్తున్నాం. మా ఆడబడుచండి అనంగానే ఎంత డిస్టెన్స్ పెట్టేస్తాము. మొగుడి చెల్లెలు, మొగుడి అక్క అనంగానే అదే రకంగా ఉంటారు వాళ్ళు కూడా మనతో. ఎందుకంటే మన దృష్టిని బట్టే మనతో అవతల వాళ్ళు బిహేవ్ చేస్తారు. ఇందులో ఎటువంటి సందేహం లేదు. నువ్వు దైవాన్ని చూస్తే దైవం పలుకుతాడు, తల్లిని చూస్తే తల్లి పలుకుతుంది, శత్రువుని చూస్తే శత్రువు పలుకుతాడు, మిత్రుని చూస్తే మిత్రుడు పలుకుతాడు. మనం ఎన్నోసార్లు చెప్పుకున్నాం ఈ విషయం. మన దృష్టిని పట్టే సిచ్యుయేషన్ అంతా కూడా వస్తూ ఉన్నది. నిసర్గదత్త మహారాజు ఒక మాట చెప్తారు, నువ్వు ఈ పరిస్థితి మారి వేరే చోటుకి వెళ్తే నేను హాయిగా ఉంటుంది, ఈ ఉద్యోగం మానేసేయాలి, నాకు హాయిగా లేదు ఈ ఉద్యోగం, మా బాస్ చాలా క్రూరంగా ఉన్నాడు అని ఉద్యోగం మారుతాడు ఒకడు. మా ఆవిడని నేను ఒక్క నిమిషం కూడా భరించలేను, నేను ఆవిడకి విడాకులు ఇచ్చేసి డైవర్స్ చేసేసి నేను వేరే పెళ్లి చేసుకుంటాను అని ఒకడు వెళ్ళిపోతాడు. నాకు ఈ భర్తతో జీవితం కుదరటం లేదండి, నేను ఎంత సర్దుకుపోదామన్నా అవటం లేదండి అని ఒక ఆవిడ భర్తను వదిలేయటానికి డిసైడ్ చేసుకుంటుంది. అదే నా పద్ధతి. నువ్వు ఆ భర్త గురించి ఏమనుకుంటున్నావో వాడు నీ భర్త, లేకపోతే అవతల ఉన్న వ్యక్తిని నువ్వు అర్థం చేసుకున్నావా? ఆ భార్య అనబడి నువ్వు ఎవరినైతే పిలుస్తున్నావో ఆ భార్య గురించి నీ మనస్సులో ఉన్న అన్ని అభిప్రాయాలే నీ భార్య తప్ప అక్కడ ఉన్నది నువ్వు అనుకుంటూ ఉన్నటువంటి వ్యక్తి కాదు. ఎన్నిసార్లు చెప్పారు, భాగవతం అంతా చెబుతూనే ఉన్నారు ఆ విషయం. ఏమిటి అవతల ఉన్నది? పరమాత్మ స్వరూపం, వేరే వస్తువే లేదు అక్కడ అసలు. ఆత్మస్వరూపుడైన పరమాత్మ తనని తాను రెండు ముక్కలుగా చేసుకుని ఒక స్త్రీ ఒక పురుషుడు అనే ఆటకొచ్చాడు. ఈ ఆటలో అవతల ఉన్నది తానే, లేదా ఇక్కడున్నది దైవమే అక్కడున్నది దైవమే అనే జ్ఞానం కలగనంత కాలం, నువ్వు ఇతరాన్ని చూస్తున్నంత కాలం ఆట పెద్దదవుతూ ఉంటుంది, నరకంలోకి నెడుతుంది మనల్ని. నరకం అంటే మన అభిప్రాయాలే, మన భావాలే. అవతల మనిషి కత్తి పట్టుకొని నా మీదకి వస్తున్నాడు అనుకున్నప్పుడు వచ్చేటటువంటి గుండె దడ, భయము అన్నీ మన భావం వల్ల వచ్చినవే. నువ్వు అవతలవాడు పరమాత్మ అని అనుకున్నప్పుడు వాడి చేతిలో కత్తి కూడా పూలదండగా కనపడుతుంది మనకి, ఏ భయం ఉండదు. అది ఎంతో సునిశ్చితంగా చెప్తూ ఉన్నారు భాగవతంలో. శరీరం వెళ్ళిపోయిన తర్వాత బాధలు ఎందుకుంటాయండి అంటే నీ మనోభావాల వల్ల కేవలం మనం నిర్మించుకున్న మనోభావాల వల్లనే ఇవన్నీ మనం ఒక కన్స్ట్రక్షన్ చేసేసుకుంటూ ఉన్నాం మన చుట్టూతా. మనం ఏది చూస్తున్నామో అదే మనకు కనపడుతుంది. మన ముందు మన ఐడియాస్, మన అభిప్రాయాలు ఫోకస్ చేసి తర్వాత సిచ్యుయేషన్ కానీ వస్తువు కానీ మనిషిని కానీ చూస్తున్నాం. దట్ ఈస్ ది ప్రాక్టీస్ వీ హ్యావ్ డెవలప్డ్. మంచిదే కాబట్టి కాదంటలేదు, అది ఈ లోకంలో బతకడానికి అవసరమే, కానీ అదే వాస్తవం కాదు. ఇది కేవలం రోల్ ప్లే కోసం వచ్చింది. అసలు వెనకాలన్న వస్తువు పర్ఫెక్ట్ అనేటటువంటి వస్తువు, పరిశుద్ధమైన వస్తువు. నువ్వుగా ఉన్నది పరిశుద్ధమైన వస్తువే, అవతల వ్యక్తిగా కనబడుతూ ఉన్నది పరిశుద్ధమైన వస్తువే అనే పరిశుద్ధత, శుభ్రత, ఖాళీ, ఏ అభిప్రాయము లేని ఖాళీ మనసులో డెవలప్ అయ్యే వరకు నరక బాధ తప్పదు.
నరక బాధ అంటే మళ్ళీ చెప్పుకుందాం, నీ అభిప్రాయాలే, మన అభిప్రాయాలే. మనకి ఏ ఏ అభిప్రాయాలు బుర్రలో ఉన్నాయో అవి మనం చచ్చినా కూడా క్యారీ చేసుకొని వెళ్తాం. క్యారీ చేసుకెళ్ళి అక్కడ ఏదో ఉంది అనుకుంటాం. ఇప్పుడు ఎలాగైతే లేనిది ఉన్నది అని అనుకుంటూ ఉన్నామో, నీ మిత్రుడు వస్తే శత్రువు అని నువ్వు ఎలా అనుకుంటూ ఉన్నావో, శత్రువు వస్తే మిత్రుడు అని ఎలా అనుకుంటూ ఉన్నామో, అప్పుడు కూడా అంతే. ఇవన్నీ ఎరేజ్ అయిపోయేదాకా అవి అనుభవించక తప్పదు. ఇద్దరి మధ్యలో చక్కటి సంబంధ బాంధవ్యాలు ఉండాలి అంటే ఒకరి మీద ఒకరికి, ఒకరి గురించి ఒకరికి చెడు అభిప్రాయం ఉండకూడదు, భయం ఉండకూడదు. నిర్భీతి వల్ల సంబంధ బాంధవ్యాలు చక్కగా గట్టిపడతాయి. ఒకళ్ళనొకళ్ళు సందేహించటం, భయపడటం వల్ల అనవసరమైన చెడు సంబంధాలు ఏర్పడతాయి. భయపడినందువల్ల సంబంధం చెడటం కాదు, కొత్త సంబంధం, ఒక చెడు సంబంధం ఏర్పడుతుంది. కాబట్టి సంబంధాలకి మనం అనుకునే చుట్టరికాలకి ఎట్లాంటి కనెక్షన్ లేదు అని చెప్పేశారు. ఇది తెలియకుండా మమకారపడి మనవాళ్ళు అనుకుంటూ, పరవాళ్ళు అనుకుంటూ మనకు మనమే అపకారం చేసుకుంటూ ఉన్నాము అని చెప్తూ ఉన్నారు. మనలను ఆశ్రయించిన వాళ్ళని పోషించటం మనము అనుకోవటం వల్ల, అంటే కుటుంబంలో ఒకళ్ళు ఉద్యోగం చేస్తూ ఉంటారు, వాళ్ళు మిగతా వాళ్ళని పోషిస్తూ ఉంటారు, పిల్లల్ని, భర్తనో భార్యనో. సో నా వల్ల వీళ్ళు పోషించబడుతూ ఉన్నారు, నేనే వీళ్ళని పోషిస్తున్నాను, నేను ఒక్కడిని కష్టపడి ఇంత కుటుంబాన్ని లాగుతున్నాను, నేను ఒక్కతేనే కష్టపడాలండి మా కుటుంబంలో, ఇంకెవ్వరు ఉద్యోగం చేయరు, నేనే అందరినీ పోషించాలి అనుకుంటూ ఉండటం వల్ల ఎంత భయం పుడుతుందో చెబుతూ ఉన్నారు. దానివల్ల, అంటే వాళ్ళని పోషిస్తూ ఉన్నది నేనే అనుకోవటం వల్ల భయం పుడుతుందిట. ఆ భయం ఏమిటి? అమ్మో ఇంత బాధ్యత ఉందే నా మీద, చేయలేకపోతానేమో, వేరే మార్గం ఏమన్నా ఉందా ఇంకా కొంచెం డబ్బు సంపాదించడానికంటే, దాన్ని ఒక బరువుగా భావిస్తూ ఉన్నాడు, తానే చేస్తూ ఉన్నాను అనుకుంటున్నాడు. దాంతో ఇంకొకళ్ళని మోసగించాలనే బుద్ధి, దాంతో విరోధాలన్నీ కూడా ఏర్పడతాయని ఇక్కడ రాశారు క్లియర్గా. పనులన్నీ కూడా సక్రమంగా కాకుండా అక్రమంగా చేయటం మొదలు పెడతాడు. దాంతో చేస్తూ ఉన్న జీవనోపాధి, రెగ్యులర్గా తనని ఏది పోషిస్తోందో ఆ ఉపాధి చెడిపోతుంది. మమకారం ఉండటం వల్ల, అంటే నా వాళ్ళు అనే భావం వల్ల కొంతమందికి ఏదో చాలా రకాల గిఫ్ట్లు ఇవ్వటం, చాలా రకాల ఏదన్నా మన దగ్గర డబ్బు ఉంటే ఆ డబ్బు కూడా కట్టబెట్టడం, అవన్నీ చేసినందువల్ల ఏమవుతుంది, వాళ్ళు మనకి ద్రోహం చేస్తారు. ఎందుకు ద్రోహం చేస్తారు వాళ్ళంటే, నీ అభిప్రాయం ప్రకారమే నీకు జరుగుతుంది. ఇందులో ప్రతి ప్రవర్తనకి కూడా ఒక దుష్పరిణామం ఉన్నది, ఒక చెడు పరిణామం, చెడు ఫలితం ఉన్నది. ఎందువల్లంటే నీ భావాన్ని బట్టి, నీ అభిప్రాయాన్ని బట్టి. మమకారము చేత ఆస్తిపాస్తులు కట్టబెడతాము. మమకారం అంటే నా వాళ్ళని నువ్వు అనుకుంటూ ఉన్నావు, అనుకుని ఏదో ఆస్తులు ఇచ్చావు, వాళ్ళు నీ వాళ్ళో కాదో నీకు తెలుసుకునే అవకాశం లేదు. ఎందుకంటే ఇంకొక వ్యక్తి, ఇంకొక హ్యూమన్ బీయింగ్ని పొసెస్ చేయలేం మనం. అది చాలా ఆశ్చర్యకరమైనటువంటి విషయం. నువ్వు వాడు ఫ్రెండ్ అనుకోవచ్చు, కానీ వాడు అనుకుంటాడని గ్యారంటీ లేదు. నేను అలా అనుకున్నానండి అంటే మోసపోయేది మనమే. ఎందుకు అలా అనుకోవటం? దైవ స్వరూపం అని అనుకోమని చెబుతూ ఉన్నారు కదా. అసత్యమైన విషయాన్ని, అబద్ధమైన విషయాన్ని అనుకుంటూ ఉన్నాం, ఇంపోజ్డ్ నాలెడ్జ్ని నమ్ముతూ ఉన్నాం, అందువల్ల మనం మోసపోతూ ఉన్నాం. అంతేకాదు మనలో ఎంత శక్తి ఉన్నదో కూడా మనకు అండర్ ఎస్టిమేట్ చేస్తూ ఉన్నాం. మనం ఏది అనుకుంటున్నామో అది అక్కడ నిజం అవుతుంది. వాడు మిత్రుడు అనుకుంటే మిత్రుడు అవుతాడు, శత్రుడు అనుకుంటే శత్రుడు అవుతాడు అని చెప్తూ ఉన్నాం క్లియర్గా. దైవ స్వరూపము అని మరిచిపోకుండా ఉంటే అది వాస్తవం, అది అసలైనటువంటి సత్య వస్తువు. అక్కడ మోసం అనేది జరగదు. ఎదురుగా ఉన్నటువంటి వాడు సాక్షాత్తు దైవమే, నా ఇష్ట దైవమే, వేరే ఇంకొకరుండే అవకాశం లేదు. ఇది సింపుల్ కామన్ సెన్స్. ఎందుకంటే మన దైవం ఎక్కడున్నాడు? మనం ఇష్టపడుతూ ఉన్నటువంటి దైవ స్వరూపుడు సర్వత్రా లేడా? ఎదురుగా ఉన్న మనిషిలో మటుకే లేడా? వాడొక్కడు నీకు బావమర్దో, అన్నో, చెల్లెలో, తమ్ముడో, శత్రువో, మిత్రుడో అని వాడొక్కడిని పక్కకి తీసి దైవంలో నుంచి బయట పడేయగలమా మనం? అంత మాత్రం ఆలోచించమా? సర్వత్రా ఉన్న దైవంలో వాడు ఒక స్వరూపుడే. సో అది కూడా దైవ స్వరూపమే. తర్వాతనే నువ్వు రోల్ ప్లే కోసం మన తన అని ఎన్నైనా పెట్టుకో, కానీ వాస్తవం తెలుసుకో.
స్టేజ్ మీద యాక్ట్ చేస్తూ ఉన్నవాడు నీ కొడుకే అని గుర్తున్నంత కాలం వాడు యాక్షన్ చేస్తున్నాడని నీకు గుర్తుంటుంది. కాదు అనుకుంటే వాడిని పోలీసులు ఎత్తుకుపోయారని గుండె కొట్టుకొని ఏడుస్తావు. డ్రామాలో విషయం అది అని మర్చిపోతావు. నాటకంలో పాత్ర వాడిదని మర్చిపోతావు. ఇక్కడ అన్ని పాత్రలే. అందరూ వాళ్ళ వాళ్ళ పాత్ర పోషణ చేస్తూ ఉంటే నువ్వు వాడు చెడ్డవాడని, వీడు మంచివాడని, వాడు ఇంకొకటని, వీడు ఇంకొకటని అనేక రకాల అభిప్రాయాలు నీ బుర్రలోకి, మన బుర్రలోకి మనం ఎక్కించుకొని మనం బాధలు పడుతూ ఉన్నాం. కానీ ఇక్కడ ఉన్న వస్తువు ఒక్కటే, పరమాత్మ స్వరూపం ఒక్కటే ఉన్నది. దాన్ని చూడటం నేర్చుకున్న వాడే ఈ నరక బాధ నుంచి బయటపడతాడు. ఆ నరక బాధ అనేటటువంటిది ఎలా ఉంటుందో మనకి చక్కగా చెబుతూ ఉన్నారు ఇక్కడ. నువ్వు ఏదనుకుంటే అదల్లా నిజమైపోతుంది. ఈ శరీరాన్ని వదిలేసిన తర్వాత నువ్వు అనుకున్నవన్నీ ప్రత్యక్షం అవుతాయి. ఎప్పలవాడు గుర్తురాగానే వాడు వచ్చి కూర్చుంటాడు అక్కడ. యమభటులు గుర్తురాగానే వాళ్ళు వచ్చి కూర్చుంటారట అక్కడ. నీకు లక్ష్మీదేవి గుర్తొస్తే ఆవిడ వచ్చి కూర్చుంటుంది అక్కడ. కానీ మనకు లక్ష్మీదేవిని గుర్తు తెచ్చుకొని పరమాత్మని, తల్లిని, తండ్రిని, దైవాన్ని తలుచుకునే అలవాటు మన జీవితంలో మనం చేసుకోలేం. మొత్తం అంతా కూడా ఇతరము అనే భావంతోనే చేశాం. 24 గంటలు నేను భగవన్నామ స్మరణ చేసుకుంటానండి అనేవాళ్ళు ఎంతమందో ఉంటారు. స్మరణ చేస్తారు. అది కూడా విడిగా ఎక్కడో దైవం ఉన్నాడు అని చేస్తారు. తమని తాము దైవానికి అర్పించుకొని చింతన ఎలా ఉపయోగిస్తుంది? కనెక్షన్ లేకపోతే ఓవర్ హెడ్ ట్యాంక్ నుంచే నీళ్లు కిందకి రావు కదా. అలాంటప్పుడు మనం భగవంతుడితో కనెక్షన్ ఎక్కడ పెట్టుకున్నాం? తలుచుకుంటే కనెక్షన్ ఎలా వస్తుంది? వేరే వాడిని తలుచుకుంటూ ఉన్నాను, నేను చాలా గొప్పవాడిని, నేను భక్తుణ్ణి, ఇవి భావాలన్నీ మనకే అడ్డం పడతాయి కదా. మనకి తెలియటం లేదు. అది తలుచుకోవటం అంటే ఏమిటి? నిన్ను నువ్వు సమర్పణ చేసుకోవటమే. ఎంతో ఒక్కర్లే, మన జీవితంలో మనకే తెలుసు. మనల్ని ఒకరు నమ్మారంటే త్రికరణ శుద్ధిగా వాళ్ళు నమ్మితే మనం వాళ్ళని నిజంగా వాళ్ళకి టేక్ కేర్ ఆఫ్ చేస్తాం. మనకు కూడా తెలుసు వాడు ఆకలేసినా అడగడండి, అందుకని వాడిని నేనే చూసుకోవాలి అని చెబుతాం మనం. మన విషయానికి వచ్చినప్పుడు మటుకు మనం అలా ఉండాలని మర్చిపోతాం. అలా తనను తాను పూర్తిగా భగవంతుడికి సమర్పించుకున్న వాడొక్కడే ఈ నరకం నుంచి బయటపడగలిగిన వాడు. ఊరికే చింత కాసేపు భగవంతుడి గురించిన ఆలోచన చేసి కాసేపు రామ 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 రామ. కొంతమంది మీరు గమనించుకుంటే ఏ పని చేస్తూ ఉన్నా కూడా నామం చేసుకుంటూనే ఉంటారు. వాళ్ళది చాలా గ్రేట్ అనుకొని చేస్తున్నారు, కానీ వాళ్ళకి ఆ సులువు తెలియలేదు. నామము చేసినందువల్ల చేసిన పాపం పోదు. పాపము అంటే వేరే ఇతరాన్ని భావించటమే పాపం. సర్వత్రా దైవం ఉన్నాడనే విషయం మర్చిపోయి వేరే వస్తువులతో డీల్ చేస్తున్నాం అనుకోవటమే పాపం. మనం పుట్టినప్పటి నుంచి నేర్చుకుంటూ ఉన్నది ఇదే. నేను వేరే ఉన్నాను, మిగతా వాళ్ళు వేరే వాళ్ళు అనే సంబంధ బాంధవ్యాలు నేర్చుకుంటూ పెరిగాం. యూజీ గారు ఎప్పుడూ ఒక మాట అనేవారు, యూ విల్ హ్యావ్ టు గో బ్యాక్ అని. గో బ్యాక్ అంటే ఏమిటి? ఇవన్నీ నేర్చుకున్నవన్నీ వదిలేస్తే ఉండేదే నువ్వు. ఆ స్వచ్ఛత ఉంటుంది. నేర్చుకున్నవన్నీ కేవలం అవసరానికి వాడుకోవటానికే. ఒక సైంటిస్ట్గా ఒక కంపెనీలో ఉద్యోగం చేస్తాడు ఒక ఆయన. అక్కడ ఏం చేస్తున్నాడో అది ఇంటికి తీసుకురాకూడదు. నేను సైంటిస్ట్ని, ఇక్కడ ముట్టుకుంటే బ్యాక్టీరియా ఉంటుంది, అక్కడ అలా కడగాలి, ఇలా కడగాలి, దీన్ని ఇలా పరిశుద్ధం చేయాలి అని అతను అక్కడ ఉద్యోగరీత్యా చేస్తూ ఉన్న విషయాలు ఇంట్లోకి తీసుకొచ్చినప్పుడు విషయం సీరియస్ అయిపోతుంది. రోల్ ప్లేలో కల్మషం వచ్చేసింది, టెయింటెడ్ అయిపోయింది రోల్ ప్లే. ఎక్కడ ఏది చేయాలో అంత మటుకే. నేను ఇలా ఉన్నాను, నేను చాలా క్లీన్గా ఉంటానండి, మా ఆవిడ మటుకు చాలా భయంకరం అనేవాళ్ళు చాలామంది ఉన్నారు. అలాగే తను చాలా క్లీన్ అని, భర్త అట్లా ఉండడని అనుకునే ఆడవాళ్ళు ఉన్నారు. ఇదంతా కూడా భావరూపమే. క్లీనినెస్ అంటే ఏమిటి? మనస్సు పరిశుద్ధంగా ఉండటం, ఎవరిని తప్పు పట్టకుండా ఉండటం, సృష్టి మీద కంప్లైంట్స్ లేకుండా ఉండటం, ప్రతి విషయాన్ని ఏదో తను జడ్జిమెంట్ స్థానంలో కూర్చొని జడ్జి చేస్తూ ఉండేటటువంటి పరిస్థితి నుంచి బయటపడటం అన్నీ నేర్చుకున్నాం. కరెక్టే, చిన్నప్పటి నుంచి అనేక విషయాలు ఎందుకు నేర్చుకున్నామంటే ఈ లోకంలో బతకడానికి అవసరమయ్యే విషయాలన్నీ నేర్చుకున్నాం, బాగుంది. అంతేకాని అది తీసుకొచ్చి పర్సనల్ అంటే నేనేమిటి అసలు? నేను ఇవన్నీ నేర్చుకున్న విషయాలు కదా. నేను
కళ్ళు మూసుకున్నప్పుడు నేనేమిటి, నిద్రపోయేటప్పుడు నేనేమిటి, ఇవన్నీ లేనప్పుడు నేను ప్రశాంతంగా ఉన్నాను కదా, ఇవి నా మనసులోకి వచ్చినప్పుడు నాకు నిద్ర కూడా పట్టడం లేదు కదా, అంటే అసలు నా స్వరూపం ఏది, ఏది లేనిదే నా స్వరూపము, అంటే అందరి స్వరూపము అదే, అంటే అదే భగవత్ స్వరూపము, ఉన్నది అదే అనే చిన్న కామన్ సెన్స్ మనకి లోపిస్తుంది. ఎందువల్లంటే ఆ వినయం లేదు మన దగ్గర, భగవద్భక్తి లేదు. భగవంతుడు అంటే వేరే ఎవరో కాదు, భగవంతుడు అంటే ఆథర్ అంతే. ఈ పుస్తకాన్ని, ఈ జగన్నాటకాన్ని రచించిన వాడు భగవంతుడు. ఎవరి రచనలో వారు రిఫ్లెక్ట్ అవుతారు అనేది మనకి తెలుసు. ప్రతి పాత్రలో ఆ భగవంతుడే రిఫ్లెక్ట్ అవుతాడు, రచయితే రిఫ్లెక్ట్ అవుతాడు. తాను రాసినది ఇది. ఇక్కడ ఆయనని దాటి ఏ పాత్ర, ఏ రోల్ ప్లే కూడా భగవంతుడిని దాటి ప్రవర్తించడానికి అవకాశం లేదు. ఆయన చేతిలో కీలుబొమ్మలం మనం. కీలుబొమ్మలం అంటే ఒక రచయిత చేతిలో కథాపాత్రలన్నీ, కథా సన్నివేశాలన్నీ కీలుబొమ్మలే. ఆ రకంగా తప్ప బానిసత్వం అని కాదు ఇక్కడ. ఇది సింపుల్ కామన్ సెన్స్ అంతే. ఒక ఆయన ఒక నాటకం రాశాడంటే ప్రతి పాత్ర ఆయన తానే అవుతాడు, వేరే ఇంకొక వస్తువు ఉండటానికి అవకాశం లేదు. ఆ డ్రామాలో, ఆ కథలో ఆ రచయితే రిఫ్లెక్ట్ అవుతాడు. అటువంటి వాడు భగవంతుడు. ఈ సృష్టి మొత్తాన్ని రచించిన వాడు. ఆ రచించిన వాడిని మనం పట్టుకోకపోతే, ఇంటి యజమానిని మనం గౌరవించకపోతే, ఆ ఇంట్లో మనకి ఎలా ప్రవేశం ఉంటుంది, ఎలా ఉండాలో మనకి ఎలా తెలుస్తుంది, సుఖంగా ఎలా బతకగలుగుతాం, ఎలాగోలా ఎంట్రీ సంపాదించినా కూడా దాక్కుంటూ, నక్కుకుంటూ, కష్టపడుతూ, భయపడుతూ ఉంటాం. అలా కాకుండా రాయల్ ఎంట్రీ, ఆయన్ని తలుచుకుంటే చాలు, తండ్రి అంతా నువ్వే కదా, ఎదురుగా ఉన్నది నువ్వే కదా, తల్లి అమ్మ నువ్వే కదా ఇక్కడ ఉన్నది, వేరే ఎవరు లేరు కదా అనే భావంతో మన ఇష్ట దైవమే సర్వత్రా ఉన్నాడని మనకి తెలుసు. అందులో మనకి ఎవరికి ఎటువంటి సందేహం ఉండదు. అవునండి, దైవం సర్వత్రా ఉంటాడు కదా, మరి ఆయన సర్వత్రా ఉంటే నువ్వెక్కడున్నావు, నేనెక్కడున్నాను, వీరు వారు శత్రువులు మిత్రులు మంచి చెడ్డ ఇవన్నీ ఎక్కడున్నాయి, అంత దైవ స్వరూపమే అనే నిశ్చయ జ్ఞానం మనస్సుకు పెట్టుకొని రోల్ ప్లే ఎంతైనా చేసుకోవచ్చు. ఏది చేసినా తప్పు కాదు, ఎందుకంటే తెలిసి ప్లే చేస్తున్నాడు. అదే తాననుకొని ప్లే చేసినప్పుడు అంటుకుంటోంది, అది ఆ కర్మ బంధం అయిపోతుంది. పనులన్నీ ఒకదాని మీద ఒకటి లింక్ అయిపోయి మనల్ని బంధిస్తూ ఉన్నాయి, పంజరంలో పెడుతూ ఉన్నాయి. అదే విషయం తెలిసి కేవలం రోల్ ప్లే కోసం చేస్తున్నాను, ఎదురుగా ఉన్నది ఎవరో కాదు, సాక్షాత్తు పరమాత్మ వస్తువే అంటే నీ యాటిట్యూడ్, నీ మన సీరియస్నెస్ అబౌట్ ది బిహేవియర్ ఆఫ్ అవర్ సెల్స్. మనం ఎంత సీరియస్గా ఉన్నాం, ఎందుకు సీరియస్గా ఉండటం, క్యాజువల్గా ఉండలేమా, మనం హాయిగా బతకలేమా, అవతలవాడు మనవాడే అనుకున్నప్పుడు ఎంత సుఖంగా ఉన్నాం, మా అమ్మ నాన్న వచ్చారండి అన్నప్పుడు ఎంత హాయిగా ఉన్నాం. ఈ సృష్టి మొత్తం అంతకంటే కూడా మనది, మనమే అక్కడ రిఫ్లెక్ట్ అవుతూ ఉన్నాం, ఇంకా వేరే ఎవరూ లేరు. అంతకంటే సుఖమైన సంతోషమైన విషయం ఈ సృష్టిలో ఇంకొకటి ఉండదు. అది తెలుసుకోవటమే నిజానికి మానవుడి యొక్క ముఖ్యమైన కర్తవ్యం. ఎందుకంటే సుఖంగా జీవించటమే ముఖ్య కర్తవ్యం, మిగతావన్నీ అన్ని అంబిషన్స్ సెకండరీ. నువ్వు ఎంత గొప్పవాడివైనా కావచ్చు గాక, నువ్వు ఎవరెస్ట్ 10 సార్లు ఎక్కొచ్చు గాక, నువ్వు రన్నింగ్ రేస్లో ఎప్పుడు నువ్వే ఫస్ట్, క్లాస్లో ఎప్పుడు నువ్వే ఫస్ట్, యూనివర్సిటీలో ఎప్పుడు నువ్వే ఫస్ట్, నీకంతా ఎక్కడ పడితే అక్కడ నీకు గౌరవ పురస్కారాలు జరుగుతున్నాయి, కానీ నువ్వు సుఖంగా ఉండలేవు. ఎందుకది? నువ్వు శరీరాన్ని వదిలేసిన తర్వాత కూడా బాధలు పడతావు, ఎందుకంటే ఇవన్నీ మోసుకుంటూ వెళ్తున్నావు అక్కడి దాకా. ఏ పాస్తులు రావు, కానీ ఇవి మటుకు వస్తాయి. ఇవి వచ్చినప్పుడు ఆ బాధలన్నీ పడతావు, మళ్ళీ అవన్నీ అరిగిపోయేదాకా, ఫేడ్ అయిపోయేదాకా బాధపడాల్సి వస్తుంది అని చెప్తూ ఉన్నారు. రికార్డింగ్ నెంబర్ 150లో ఫస్ట్ పార్ట్ అయిపోయింది, మళ్ళీ చెప్పుకుందాం.